అస్తమించని రవి 3వ భాగానికి స్వాగతం. ఈరోజు మనం శ్రోత అందించిన మూలాల్లోంచి అంటే ఆ పుస్తకంలోని 3వ భాగంలోకి వెళ్దాం. అందులో కొన్ని కీలకమైన సంఘటనలు, ఆనాటి పరిస్థితులు ఉన్నాయి కదా, వాటిని కొంచెం వివరంగా చూద్దాం. నమస్కారం. అవును, తప్పకుండా. ఈ భాగం ముఖ్యంగా ఒకనాటి రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడుతోంది. అక్కడప్పుడు ఎలాంటి సామాజిక ఉద్రిక్తతలు ఉండేవి, భూస్వామ్య వ్యవస్థ ఎంత క్రూరంగా ఉండేది. దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ చెప్పాలంటే ఒక సాహసోపేతమైన అడుగు వేసింది, కొంచెం హింసాత్మకం కూడా. ఓ మూలాల్లో చెప్పిన కథనం ప్రకారం చూస్తే ఇది కేవలం ఒక సంఘటనలాగా అనిపించదు. ఆ కాలంలో ప్రజలు ఎలా పోరాడారు అని అర్థం చేసుకోవడానికి ఇది ఒక కిటికీ లాంటిదనమాట. అంటే మనం కేవలం కథ చెప్పడమే కాదు, ఆ కాలం నాటి ప్రజల జీవితాలెలా ఉండేవి, వాళ్ల కష్టాలు, వాళ్ళు ఎందుకు తిరగబడాల్సి వచ్చింది, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మూలాల్లో రాము సుబ్బారెడ్డనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది కదా. అవును, ఆయన పాత్రేంటి ఆ టైంలో? కరెక్ట్. మూలాల ప్రకారం ఈ రామసుబ్బారెడ్డి అంటే కేవలం ఒక భూస్వామి మాత్రమే కాదు. ఆ ప్రాంతంలో అతనికి ఎదురే లేదన్నమాట. తిరుగులేని ఆధిపత్యం. అతను, అతని సోదరులు, ఇంకా అనుచరులు, వీళ్లందరూ కలిసి సామాన్య ప్రజల మీద, ముఖ్యంగా పేద రైతులు, కూలీల మీద చాలా చాలా జులుం చేసేవారని తెలుస్తోంది. అంటే ఎలాంటివి? అంటే భూములు లాక్కోవడం, అన్యాయంగా పన్నులు వేయడం, వాళ్లతో చాకిరీ చేయించుకోవడం, ఎవరైనా ఎదురు తిరిగితే దాడులు చేయడం, ఇవన్నీ రోజూ జరిగేవి అని మూలాలు చెప్తున్నాయి. అంట తీవ్రంగా ఉండేదా పరిస్థితి? ప్రజలు ఏమీ చేయలేకపోయారా? చాలా వరకు అవుననే చెప్పాలి. అప్పటి వ్యవస్థలు అంటే సామాజికంగా, ఆర్థికంగా కూడా భూస్వాములకే అనుకూలంగా ఉండేవి. వాళ్ళకి పోలీసుల అండ, అధికారుల అండ కూడా ఉండేదని మూలాల్లో కొన్ని సూచనలు కనిపిస్తాయి. పాపం సామాన్య ప్రజలకు న్యాయం దొరకడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లోనే కమ్యూనిస్టు పార్టీ ప్రజల వైపు నిలబడటానికి ప్రయత్నించింది. ఈ రామసుబ్బారెడ్డి ఆగడాలు మరీ ఎక్కువైపోవడంతో ఇంక చూస్తూ ఊరుకోవడం కుదరదు అని పార్టీ ఒక నిర్ణయానికొచ్చింది. ఆ నిర్ణయం ఏంటి? ఏదైనా హెచ్చరిక ఇవ్వడమా లేక అంతకన్నా? కాదు, మూలాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇది మాటలతో తేలేది కాదు అని పార్టీకి అర్థమైంది. రామసుబ్బారెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పాలి, అతని పనులకు అడ్డుకట్ట వేయాలి అని. అవసరమైతే మూలాల్లో ఉన్న మాట ప్రకారం చెయ్యి శుద్ధి చేయాలి అని గట్టిగా నిర్ణయించుకున్నారు. చేయి శుద్ధి చేయడమా అంటే కొట్టాలని? అవును, భౌతికంగా దండించాలి అని. ఇదో ఆవేశంలో తీసుకున్న నిర్ణయంలాగా లేదు, ఒక ప్లాన్ ప్రకారం చేద్దామనుకున్నట్టుగా ఉంది. ప్లాన్ అంటున్నారు అంటే దీనికోసం ప్రత్యేకగా తయారయ్యారా? ఎప్పుడు, ఎలా దాడి చేయాలి లాంటి వివరాలున్నాయా మూలాల్లో? ఉన్నాయి. పార్టీ నాయకత్వం దీనికి చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లుంది. ఎవరు లీడ్ చేయాలి, ఎంతమంది వెళ్ళాలి, ఆయుధాలేంటి, టైమింగ్ ఏంటి, ఇలా చాలా విషయాలు చర్చించి ఒక పక్కా వ్యూహం సిద్ధం చేశారు. మూలాల ప్రకారం దాదాపు ఒక 30 మంది కార్యకర్తలను ఎంపిక చేశారట ఈ పనికోసం. 30 మందా? అవును, వీళ్లంతా పార్టీ మీద నమ్మకం ఉండి ధైర్యమున్న వాళ్లని తెలుస్తోంది. మరి పార్టీ కార్యకర్తలు ఏమన్నారు ఈ నిర్ణయం గురించి? వాళ్లలో భయం లాంటిదేమీ లేదా, ఉత్సాహంగా ఉన్నారా? మూలాల్లో చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్లలో భయం కన్నా ఉత్సాహమే ఎక్కువ కనిపించింది. ఎందుకంటే రామసుబ్బారెడ్డి చేసే పనులతో విసిగిపోయిన జనాల బాధలు వాళ్లు రోజూ చూస్తున్నారు గదా. అవును. తమ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ దోపిడీ ఆగుతుందని వాళ్లు గట్టిగా నమ్మారు. ఆ రోజు కోసం ఎదురుచూసినట్టు రాశారు. ఇది వాళ్లకి పార్టీ చెప్పిన పనిలాగా కాకుండా ఏదో విముక్తి పోరాటంలా అనిపించింది. ఇంతచి ఆ రోజు ఎప్పుడొచ్చింది? ఆ దాడి జరిగిన రోజు ఆ వాతావరణం ఎలా ఉంది? ఏమైనా వివరాలున్నాయా? ఉన్నాయి, వర్ణించారు కూడా. అది 1959 సెప్టెంబర్ 4వ తేదీ. సెప్టెంబర్ 4? అవును, అమావాస్య రాత్రి. చీకటి పడుతోంది. సాయంకాలం సమయం. ఆకాశమంతా మబ్బులు పట్టి సన్నగా చినుకులు కూడా పడుతున్నాయి. ఓ, అంటే వాతావరణం కూడా వాళ్లకి సహకరించిందన్నమాట. అవును, చీకటి, వర్షం, వాళ్ళు రహస్యంగా వెళ్లడానికి, ఎవరికంటా పడకుండా ఉండటానికి అనుకూలంగా ఉందని వాళ్ళు అనుకునే ఉండవచ్చు. సరే, ఆ 30 మంది కార్యకర్తలు ఎలా వెళ్లారు? వాళ్ల టార్గెట్ ఏంటి? ప్లాన్ ప్రకారమే వాళ్ల దగ్గరున్న ఆయుధాలతో, బహుశా కర్రలు, బరిసల్లు లాంటివనుకుంటా, వాటితో సిద్ధమై ముద్దలకుంట గ్రామానికి బయలుదేరారు. వాళ్ల లక్ష్యం ఒక్కటే, రామసుబ్బారెడ్డి ఇల్లు. అక్కడికి వెళ్లి అతనిపై దాడి చెయ్యాలి. అతనికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. ఇక్కడ విషయం గమనించాలి,
రామసుబ్బారెడ్డి ఇల్లు అంటే అదేతో మామూలు ఇల్లు కాదు. అవునా? మూలాల్లో దాన్ని గడి అన్నారు. అంటే ఒక చిన్న కోటలాంటిదనమాట. ఓ. మంచి బలమైన గోడలు, చుట్టూ ఎప్పుడూ కాపలాగా మనుషులుంటారు, కిరాయి వాళ్లు కూడా. అలాంటి చోటికి వెళ్లి దాడి చేయడమంటే ప్రాణాలతో చెలగాటమాడినట్టే. మరి అంత గట్టి సెక్యూరిటీ ఉన్న ఇంటిపై దాడి ఎలా చేశారు? లోపలికి ఎలా వెళ్లారు? కార్యకర్తలు చాలా తెలివిగా చేశారనిపిస్తుంది. నేరుగా ఇంటిమీద కాకుండా ముందు బయట కాపలా ఉన్నవాళ్ల మీద సడన్గా అటాక్ చేసుండొచ్చు. వాళ్లు తేరుకునే రోపే కొందరు కార్యకర్తలు ధైర్యంగా గోడలు దూకి లోపలికి వెళ్ళిపోయుండొచ్చు, లేదా తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి ఉండొచ్చు. బాబోయ్! ఆనాటి కమ్యూనిస్టు కార్యకర్తల తెగింపు ఎలాంటిదో ఇది చూపిస్తోంది. లోపల రామసుబ్బరెడ్డేమయ్యాడు? అతనికి తెలిసిందా దాడి జరుగుతోందని? బయట అరుపులు కేకలు విని రామసుబ్బరెడ్డికి అర్థమైంది ఏదో తేడాగా ఉందని. ప్రమాదముందని గ్రహించి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంటి లోపలికి పారిపోవడానికి చూశాడు. బహుశా తన గదిలోకి వెళ్లి తలుపేసుకోవాలననుకున్నాడేమో. మరి తప్పించుకున్నాడా లేక దొరికాడా? అక్కడే కథలో అసలు విషయం జరిగింది. ఆ కార్యకర్తల టీంలో ధర్మవరం బొమ్మయ్య అని ఒకతనున్నాడు. ధర్మవరం బొమ్మయ్య. అవును. అతను చాలా చురుకైనవాడు, వేగంగా కదులుతాడని మూలాల్లో ప్రత్యేకంగా రాశారు. పారిపోతున్న రామసుబ్బారెడ్డిని ఈ బొమ్మయ్య మెరుపు వేగంతో వెంబడించాడు. ఇంట్లోకి దూరే టైంలోనే పట్టుకుని కిందకి లాగిపడేశాడు. ఓ, ఈ బొమ్మయ్య పాత్ర చాలా కీలకంగా ఉంది. అతని గురించి ఇంకేమైనా చెప్పారా మూలాల్లో? ఎవరతను? అతని వేగం, చురుకుదనం గురించి చెప్పారు కాబట్టి అతను బహుశా మంచి ఫిట్గా ఉండి ఇలాంటి వాటిలో అనుభవం ఉన్న కార్యకర్త అయ్యుండొచ్చు. అతని గురించి మరిన్ని వివరాలు తర్వాత భాగాల్లో ఏమైనా వస్తాయేమో చూడాలి. సరే, ప్రస్తుతానికైతే రామసుబ్బారెడ్డిని పట్టుకోవడంలో ఇతనిదే కీ రోల్ అని అర్థమవుతోంది. అవును. బొమ్మయ్య అతని కింద పడేసిన తర్వాత ఏం జరిగింది? వెంటనే మిగతా కార్యకర్తలు కూడా అక్కడికొచ్చేశారు. కింద పడున్న రామసుబ్బారెడ్డిని చుట్టుముట్టి వాళ్లు తెచ్చుకున్న కర్రలతో, బహుశా ఇంకేమైనా ఆయుధాలున్నాయేమో, వాటితో బాగా కొట్టారు, తీవ్రంగా గాయపరిచారు. వాళ్లు ఉద్దేశం చంపడం కాకపోయినా గట్టిగా శిక్షించాలని అనుకున్నట్టున్నారు. ఆ సమయంలో ఇంట్లో ఇంకెవరైనా అడ్డుపడ్డారా? అవును. రామసుబ్బారెడ్డికి చాలా నమ్మకస్తుడు, సహాయకుడైన తలారి నరసింహులు అక్కడే ఉన్నాడు. తలారి నరసింహులు తన యజమానిని అలా కొడుతుంటే చూస్తూ ఉండలేకపోయాడు. అతను కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. తలారి అంటే తెలుసు కదా, ఆ కాలంలో భూస్వామికి పర్సనల్ అసిస్టెంట్లాగా, కొన్ని ఊరి పనుల్లో హెల్పర్లాగా ఉండేవాళ్లు. అవునవును. ఈ నరసింహులు తన యజమాని మీద విశ్వాసంతో వాళ్ళని ఎదిరించబోయాడు. అయ్యో, మరి ఏమైంది? పాపం. ఆ కోపంలో, ఆవేశంలో ఉన్న కార్యకర్తల దాడిలో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయాడా? అవును. ఇది బహుశా కార్యకర్తలు అనుకున్నది కాదేమో. వాళ్ల టార్గెట్ రామసుబ్బారెడ్డి, కాని అడ్డు వచ్చిన నరసింహులు ఆ దాడిలో బలి అయ్యాడు. ఆనాటి గొడవలు ఎంత తీవ్రంగా ఉండేవో, ఎంత దారుణంగా మారగనవో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రామసుబ్బారెడ్డిని బాగా గాయపర్చి నరసింహులు చనిపోయిన తర్వాత కార్యకర్తలేం చేశారు? వెళ్ళిపోయారా? గట్టిగా చేరిందని నమ్మారు. వెళ్లే ముందు అక్కడ చేరిన ఊరివాళ్లని, రామసుబ్బారెడ్డి మనుషుల్ని చూసి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏం చెప్పారు? ఆ హెచ్చరికేంటి? మూలాల్లో చెప్పిన దాని ప్రకారం చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, అతనికి గుణపాఠం. ఇకపై ఎవరైనా సరే రైతుల జోలికి, పేదల జోలికి వస్తే, వాళ్లని దోచుకోవాలని చూస్తే, ఇబ్బంది పెడితే ఇదే గతి పడుతుంది. అవసరమైతే ఈసారి ప్రాణాలు కూడా తీస్తాం అని గట్టిగా చెప్పి ఆ చీకట్లో మాయమైపోయారు. ఈ సంఘటన తర్వాత ఆ చుట్టుపక్కల ఎలా ఉంది పరిస్థితి? ప్రజలు ఏమనుకున్నారు? సహజంగానే ఈ సంఘటన చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద సంచలనమైంది. అప్పటిదాకా రామసుబ్బారెడ్డి పేరు చెప్తేనే భయపడే జనం కదా, అలాంటి వ్యక్తి మీద ఇంత ధైర్యంగా దాడి జరగడం వాళ్లకు ఆశ్చర్యం కలిగించింది. భూస్వాముల దౌర్జన్యాలకు కూడా ఎదురు నిలబడే శక్తి ఉందని, కమ్యూనిస్టు పార్టీ తమవైపుందని కొందరికి నమ్మకం పెరిగింది. అదే సమయంలో భూస్వాముల్లో వాళ్ల మనుషుల్లో ఒక రకమైన భయం మొదలైంది. అంటే ఈ దాడి వల్ల కమ్యూనిస్టు పార్టీకి రాజకీయంగా ప్లస్ అయిందా? మూలాల ప్రకారం చూస్తే అవును. ఇది కమ్యూనిస్టు పార్టీ పోరాటంలో ఒక ముఖ్యమైన సంఘటనగా నిలిచిపోయింది. కార్యకర్తల్లో కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. మనం అనుకుంటే దేన్నైనా ఎదిరించగలమని. కొంతకాలం పాటు ఆ ప్రాంతంలో భూస్వాముల ఆగడాలు కొంచెం తగ్గాయని కూడా మూలాలంటున్నాయి. అయితే ఇది హింసతో కూడిన మార్గం కదా, దీనివల్ల వేరే పరిణామాలు, నెగటివ్స్ కూడా ఉండి ఉండవచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే ఆనాటి సమాజం గురించి మనకేం అర్థమవుతోంది? ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, అప్పటి సమాజంలో
ఆర్థిక సామాజిక అసమానతలు దోపిడీ ఎంత బలంగా పాతుకుపోయి ఉన్నాయో తెలుస్తుంది. భూస్వాముల పవర్ దాదాపు అన్లిమిటెడ్గా ఉండేది. 2 ఈ అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు, ముఖ్యంగా కొన్ని రాజకీయ శక్తులు అంటే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఎంత తీవ్రమైన మార్గాలకు వెళ్లడానికైనా సిద్ధపడ్డారని తెలుస్తుంది. కొన్నిసార్లు హింస కూడా. ఇది కేవలం ఒక వ్యక్తి మీద దాడి కాదు, ఒక వ్యవస్థ మీద తిరుగుబాటు లాంటిది. నిజమే. ప్రజల కష్టాలు, వాళ్ల ఆవేదన, దానికి రియాక్షన్గా వచ్చే ఉద్యమాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఇది చూపిస్తుంది. చట్టం, న్యాయం సరిగ్గా పని చెయ్యనప్పుడు, లేదా అవి బలవంతులకే చుట్టంగా మారినప్పుడు ప్రజలు తమ దారి తామే చూసుకునే పరిస్థితి వస్తుంది. సరిగ్గా చెప్పారు. ఈ సంఘటన భూస్వామ్య వర్గాలకు ఒక సైకలాజికల్ వార్నింగ్ కూడా. తమ అధికారం ఎప్పటికీ ఉండదనే భయాన్ని, తమ ఆధిపత్యానికి ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతుందనే సంకేతాన్ని ఇచ్చింది. అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతమంటే దోపిడీకి గురియయ్యే వాళ్ల పక్షాన నిలబడాలనే వాళ్ల కమిట్మెంట్ జనానికి డైరెక్ట్గా కనిపించినట్టయింది. మరి మూలాల్లో ఈ దాడి వెనుకున్న నైతికత గురించి, అంటే హింస కరెక్టేనా అనే ప్రశ్న గురించేమైనా చర్చించారా? లేదా దాని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ గురించి? మూలాలు ప్రధానంగా సంఘటనను, అది జరిగిన వెంటనే వచ్చిన మార్పులను వివరిస్తున్నాయి. ఆనాటి కమ్యూనిస్టు పార్టీ వాళ్ల దృష్టిలో అది తప్పనిసరి పరిస్థితిలో తీసుకున్న చర్య. దాన్ని వాళ్లు అణచివేతకు ప్రతిచర్యగా, పోరాటంలో ఒక భాగంగా చూశారు. అయితే మనం చరిత్రను విశ్లేషించేటప్పుడు హింస ఎప్పుడూ చర్చనీయాంశమే కదా. అది సరైందా కాదా, దాని ఫలితాలేంటి అనేది వేరే విషయం. ఈ పుస్తకంలోని ఈ భాగం మాత్రం ఆనాటి కమ్యూనిస్టుల ఆలోచనను, వాళ్లు ఆ పని ఎందుకు చేశారో స్పష్టంగా వివరిస్తుంది. ఆనాటి రాజకీయ సామాజిక చరిత్రను అర్థం చేసుకోవాలంటే ఇలాంటి సంఘటనలు చాలా ముఖ్యం. వ్యక్తుల కథల ద్వారానే ఆ కాలం మనకు అర్థమవుతోంది. నిజమే. ఈ భాగం ఆనాటి సమాజంలో అధికారం, డబ్బు ఉన్నవాళ్లకి, ఏమీ లేని పేదవాళ్లకి మధ్య ఉన్న గ్యాప్ని, ఆ ఘర్షణను మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఆ ఘర్షణలోంచి పుట్టినవే ఇలాంటి తీవ్రమైన హింసాత్మక చర్యలు. ఇది అప్పటి రియాలిటీని చూపిస్తుంది. అస్తమించని రవి 3వ భాగంలోని ఈ కీలక ఘట్టంపై మన పరిశీలన చాలా వివరంగానే సాగిందనుకుంటా. రామసుబ్బారెడ్డిపై దాడి, దాని వెనుక కారణాలు, అది ఎలా జరిగింది, తర్వాత ఏమైంది, ఇవన్నీ మూలాల ఆధారంగా చూశాం. అవును, ఇది ఆ పుస్తకంలో ఒక ముఖ్యమైన ఘట్టం. దోపిడీ, దానికెదురైన ప్రతిఘటన అనే అంశాలని ఇది బలంగా చెప్పింది. అస్తమించని రవి 3వ భాగం ఇక్కడితో ముగుస్తోంది. తర్వాతి భాగం కోసం వేచి ఉండండి. విన్నందుకు ధన్యవాదాలు.